నీ జుట్టు ఎవరు కట్ చేశారు చెప్తే ఏం చేస్తావు చిన్న స్వామి? అడ్డంగా నరికేస్తాను ఆర్ముగం. చెప్పు, నీకైనా తెలుసా? ఆర్ముగం చెప్పు. ఆర్ముగం మరి మరి అవును చిన్న స్వామి, ఎంత పెద్ద మర్డర్ చేసినా చిన్న ఆధారం వదిలేసినట్టు నీ రూమ్ లో ఏ ఆధారం దొరకలేదా? ఎందుకు దొరకలేదక్కాయ్? ఆ వెదవెవడో చెప్పులు వదిలేసి వెళ్ళాడుగా. అవునా? అవే సైజ్ చెప్పులు మన ఆర్ముగం సైజ్ చెప్పులా? ఒకసారి చూడు. నా సైజ్ కాదు, ఆ జుట్టు కత్తిరించింది నువ్వే. అవును చిన్న స్వామి, ఇప్పుడే నాతో చెప్పింది. అవునక్కాయ్, నువ్వు చెప్పింది నిజమే. ఈ ఆర్ముగం మీద నా అనుమానం బలపడుతోంది. ఒక ఊళ్ళోనంట ధన్వంతుడనే కుర్రాడున్నాడంట. ఇది కథ చెప్తుంది సరే, ఊ అని ఊ కొడుతుంది ఎవరు? ఆ కుర్రాడు అప్పుడేమో ఆ కుర్రాడు రూపా. ఏంటండి బాబు కథ చెప్తుంటే డిస్టర్బ్ చేస్తారేమో. సారీ సారీ. అవును, నువ్వు కథ చెప్తుంటే ఊ ఊ అని ఊ కొడుతుంది ఎవరంటావు? నీకు అసలు బుర్ర బుద్ధి లేదయ్యా. ఊ కొడుతుంది మన బాబయ్య స్వామి. నీ అబ్బా రావే. ఇదిగో, ఇది మూలుగుతుంటే నువ్వేమో నీ కొడుకు మూలుగుతున్నాడు అన్నావు. అంటే నా కడుపులో కుక్క పిల్ల ఉందంటావా? చిచి, అది కాదే, ఊ అనేది ఈ కుక్క. చాలా ఊరుకోండి. నేను నెల తప్పడం మీకు అసూయగా ఉంది. అసూయ ఎందుకే? మీరు నెల తప్పలేదు కదా అందుకు. చి 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 చి. ఏయ్ సైలెన్స్. రే అప్పు, నాగరత్నం, పిచ్చ బోర్ కొడుతుంది, ఓ పాట అందుకో. అందుకుంటాం గాని ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. నేనున్నాను కదరా. ఆ. ఏయ్ అందరూ సైలెన్స్, పాట వినండి. yes ఈ గాలి మా కళ్ళలో గిల్లు. సైలెన్స్. నేను చదువుకోలేదా? పాటలు పాడటానికి వచ్చారా, పాటలు చదువుకోవడానికి వచ్చారా? పాఠం చెప్పేవాడు రాలేదు కదా దీక్ష, రాని విందాం. అప్పటిదాకా చదువుకోవచ్చుగా. ఏంటి ఎడవగల? ఏ జానీ, ఏంటి ఏంటి ఏంటేంటి? అంత నీచమేనా? సైలెన్స్. రేయ్, కాలేజీ అంటే సరదాగానే ఉంటుందిరా, కాదన్ను. కానీ అప్పుడప్పుడైనా శ్రద్ధగా చదవండిరా. అప్పుడప్పుడు ఏంటి సార్, ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. అప్పుడు గాని కళ్ళు దెబ్బకుతా. సైలెన్స్. కూర్చోండి. ఈ రోజు కంప్యూటర్ గురించి తెలుసుకుందాం. ఫోన్ తీయముడా అమ్ముడా, ఫోన్ తీయముడా అమ్ముడా, ఫోన్ తీయముడా. ఇదిగో నాగరత్నం, బయటికి వెళ్ళి మాట్లాడు. ఇక్కడ రచరచ చేయకో, లేదంటే ఫోన్ ఆఫ్ చేయి. మా సాంబాయ్ ఫీల్ అవుతాడు సార్. అప్పుడైతే బయటికి వెళ్ళు. గో. ఓకే చెప్పు సాంబయ్య, ఏంటి? అసలు బేసిక్ గా దీని డేటా కోసం సార్ బిందు కావాలి సార్, మా సాంబాయ్ మాట్లాడతాడట. రా బిందు, రా రావే. నువ్వు రా. అనవసరంగా బయటికి వెళ్ళమన్నా, తిడితేనేమో టీసీ అంటుంది. ఏమైంది సార్? ముసలి నోట్లోంచి తప్పించుకున్న కోతుల జుట్టంతా అలా పిచ్చి పిచ్చిగా ఉంది. ముసలి నోట్లోంచి తప్పించుకున్న కోతిని మీరు చూసారా? అది ఇలాగే ఉంటుందని మీకేమైనా తెలుసా? మేడం, నా జుట్టును ఎవరో కత్తిరించారు. మీకెవరి మీద డౌట్ ఉందా? నేను అసలే తిక్కలో ఉన్నాను. నువ్వు అర్జెంట్ గా గెట్అవుట్ అయిపో, లేకపోతే నరికేస్తాం. ఇదిగో సరస్వతి, వాడి సంగతి వదిలేయమ్మా. మీ అక్క సంగతి ఆలోచించు, నీకు దండం పెడతాను. ఏమైంది సార్? హెల్త్ బాలేదా? దానికేమైంది? గుండ్రాయిలా ఉంది. అసలు కడుపు ఎందుకు వచ్చిందా అని బాధపడుతున్నాను. చచ్చా, అవేం మాటలు సార్? అసలు ఏమైంది సార్? నాకు ఇంటికి వెళ్ళాలంటేనే చిరాకు కలిగేట్టు చేస్తుందమ్మా. పాప అతి జాగ్రత్తలేండి. నా బొంద జాగ్రత్త. జాగ్రత్త అంటే టెస్టులు చేయించుకోవాలి గాని నా సహనానికి టెస్టులు పెట్టడం ఏంటంట? అరే, కుక్క పిల్ల మూలుగుతుందంటే కడుపులో బిడ్డ ఊ కొడుతుందని బాధించేదాన్ని ఏమనాలమ్మాయి? నేను మాట్లాడతాలేండి సార్. సరే, అలా క్లాస్ కు వెళ్ళకండి, స్టాఫ్ రూమ్ కి వెళ్ళి తల దూకొని వెళ్ళండి. రే ఆర్ముగం, టీ చెప్పు. ఎన్ని చెప్పను? కళ్ళు దొబ్బాయాబే. ఎంతమంది ఉన్నావో అని చెప్పు. ఇదిగో నాగరత్నం, బేగి అనొద్దు, నా కోపం వస్తుంది. సరదాగా అందులే ఆర్ముగం, వదిలే. నాగరత్నం